అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను కైమా దోసకాయ రెసిపీ షేర్ చేస్తున్నాను విత్ చపాతీ అనమాట. అందరికీ మటన్ దోసకాయ కాంబినేషన్ రెసిపీ తెలుసు. అయితే ఇలా కైమా దోసకాయ చేద్దామని చేశానమాట. ఎందుకంటే మా అమ్మాయి మటన్ తిందు, అందుకని చెప్పి ఇంకా పిల్లలు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే కదా చేస్తాం. ఇది 1/2 కేజీ కైమా అనమాట. ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్టు, కొంచెం ఉప్పు పసుపు, కైమా వేసేసి పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చేసి సఫిషియెంట్ వాటర్ వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో కైమా ఉడికే లోపల ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 2 సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్, 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కైమాని వేసేసి అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చి అనమాట. మీరైతే ఉడకపెట్టిన కైమా ఉంది కదా, అది వేసేసుకొని కలిపేసి మూత పెట్టండి. ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. నేను డైరెక్ట్గా మూకుళ్ళనే చేసేద్దాం అనుకున్నాను, కానీ నాకు అర్జెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అందుకని మళ్ళీ అది కుక్కర్లోకి షిఫ్ట్ చేసి ఉడకపెట్టిన తర్వాత మళ్ళీ మూకుళ్ళలోకి షిఫ్ట్ చేసి దాన్ని ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడు మటన్ కానీ కైమా కానీ కర్రీ చేస్తే మాత్రం డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేస్తాను. ఒక ఫ్రై చేయాలనుకుంటేనే కుక్కర్లోని ఉడకపెట్టేసిన తర్వాత మూకుడులో ఫ్రై చేస్తాను. ఈసారి ఇలా ఉల్టా పల్టా అయిపోయి డబుల్ పని అయిందనమాట బయటికి వెళ్ళే హడావిడిలో. ఒక్కోసారి అలా అవుతూ ఉంటాయి కదా, ఏం చేస్తాం, తప్పదు కదా. నెక్స్ట్ ఒక దోసకాయ, ఇలా సన్నగా తరుక్కున్న దోసకాయ అనమాట, మీడియం సైజ్ది 1/2 కేజీ ఉంటుందన్నమాట. కొంచెం అటు ఇటు ఎక్కువైనా కానీ పర్వాలేదు. దోసకాయ కట్ చేసేటప్పుడు చిన్నది నోట్లో పెట్టుకొని టేస్ట్ చేస్తే చేదు ఉంటే యూజ్ చేయకూడదు, పుల్లగా కానీ చప్పగా కానీ ఉంటే యూజ్ చేయొచ్చు అనమాట. 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చేసిన తర్వాత 2 మీడియం సైజు టమాటా ముక్కలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసి 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను కారపొడి, 1/2 టేబుల్ స్పూను మీట్ మసాలా వేసుకోవాలి. మటన్ మీట్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని 2-3 నిమిషాల పాటు ఉడకనిచ్చి మీకు ఏ కన్సిస్టెన్సీలో కర్రీ కావాలో, ముద్దగా కావాలో, కొంచెం పలచగా కావాలో చూసుకొని స్టవ్ ఆపే ముందు ఉప్పు కారాలు అన్నీ సరిపోయలేదా చెక్ చేసుకోండి. దోసకాయ చూడండి మొత్తం కరిగిపోయినట్టే అయిపోయిందన్నమాట, చాలా సాఫ్ట్గా. మీకు పీసెస్ లాగా కావాలి అనుకుంటే కొంచెం పెద్ద ముక్కలు వేసుకోండి. కొంచెం కొత్తిమీర తరుగు వేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమేనండి. రైస్ రోటీకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా నాన్ వెజ్లో వెజిటబుల్స్ వేసి చేసే కాంబినేషన్స్ మాకు అలవాటు లేదండి యాక్చువల్లీ, కానీ ఈ మధ్య ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇలా చేశాను అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగుందని చెప్పారు, అందుకే ఈ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ గురించి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.